ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా కొన్ని హాలిడేస్ ఉన్నాయని మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఎంజాయ్ చేద్దామని అయితే వచ్చాము. హాలిడేస్ మేము వచ్చిన నెక్స్ట్ డే చూడండి, చాలా గాలి దుమ్ము చాలా వస్తుంది. ఇంకా ఫుల్ మేమైతే ఫస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇంత ఫుల్ గాలి చూద్దాం అంటే మేమైతే ఇంకా అట్లా బయటే కూర్చున్నాము. మా మార్నింగ్ అయితే చాలా వేడిగా ఉంది, కానీ ఇప్పుడు ఒక్కసారే మొత్తం వెదర్ అంతా చేంజ్ అయిపోయింది. చూడండి ఎట్లా ఊగుతున్నాయో చెట్లన్నీ. అయినా మా తాతమ్మ అయితే అక్కడే కూర్చుంది. మా అమ్మమ్మ లేకమంటే లేచింది. చూడండి వెదర్ అయితే ఎంత బాగుందో. మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ అస్సలు వర్షం పడదు. మేమైతే వర్షం కోసం వెయిటింగ్. ఇంత చినుకురు పడితే మళ్ళీ పోతే నేనైతే వీడియో తీస్తున్నప్పుడల్లా గాలి రావట్లేదు. మళ్ళీ నేను తీయనప్పుడైతే ఫుల్ గాలి వస్తుంది. చూడండి ఇప్పుడు ఆగిపోయింది. మళ్ళీ ఇప్పుడైతే ఫుల్ గాలి వస్తుంది. మా అమ్మమ్మ అయితే చికెన్ చేసుకున్నామంది. మా కోసం అయితే చికెన్ కూడా తెప్పిస్తుంది మా అమ్మమ్మ. ఈరోజు అయితే మాకు స్పెషల్ చికెన్ ఇంకా బగారా రైస్. చూడండి ఎంత బాగుందో వెదర్. మేమైతే అలానే బయట కూర్చున్నాం, ఎందుకంటే కూల్గా ఉంది. ఇంకా రూమ్స్ కూడా కూల్ అవుతాయని. ఆ రోజైతే చాలా చలి పెట్టింది. ఫస్ట్ టైం మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడైతే మేమైతే బెడ్షీట్స్ కట్టుకున్నాము. చూడండి ఎంత బాగుందో వెళ్ళైతే. మేమైతే బయటే కూర్చున్నాము ఆ రోజు. ఈవినింగ్ నుంచి అయితే మేమైతే బయటే కూర్చున్నాము. ఆ రోజు కూర్చొని అయితే టైం పాస్ అయితే చేసాము. మా దగ్గర ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. అక్కడ మేము వాళ్ళతో ఆడుకుంటే అయితే అక్కడే అన్నం కూడా తినేసాం. చూడండి ఎంత గాలి వస్తుందో. మేమైతే చెట్లు పడిపోతాయి అనుకున్నాము, కానీ ఏం పర్లేదండి. మేమైతే చాలా గాలి వస్తుందని ఉరుములు వస్తున్నాయని లోపలికి అయితే వెళ్ళినాం. అంతలోపు ఒక చెట్టు అయితే అంటే చెట్టు కొమ్మ అయితే కింద పడిపోయింది. అలా టైం పాస్ చేసాం. అలానే మా అమ్మమ్మ అయితే చికెన్ కూడా తెచ్చింది మా కోసం. చూడండి ఎంత గాలి వస్తుందో. దానివల్ల ఫ్యాన్ కూడా తిరుగుతుంది. ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మా మమ్మీ అయితే చికెన్ కర్రీ చేస్తుంది. అంటే మా మమ్మీ తెప్పించింది, ఎందుకంటే మేమైతే ఈరోజు మా ఇంటికి వెళ్ళిపోతున్నాం కాబట్టి. ఇప్పుడైతే మా మమ్మీ అయితే ఇంకా అవన్నీ కట్ చేస్తుంది. మా మమ్మీ అయితే ఇప్పుడే పొయ్యి మీద వేసింది. ఇప్పుడైతే మా మమ్మీ చికెన్ వేస్తుంది, ఇంకా బగారా కూడా చేస్తుంది మా అమ్మమ్మ. అంటే బగారా కోసం అవన్నీ అయితే కట్ చేస్తుంది. చికెన్ కర్రీ అంటే మా అందరికైతే చాలా ఇష్టం, అందుకని ఇప్పుడు అయితే మా మమ్మీ అయితే టమాటో అయితే వేసింది. మా మమ్మీ సాల్ట్ అయితే వేసింది టమాటోస్ తర్వాత. మీరు ఇలానే చేసుకుంటారా? కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. మేమైతే ఇలానే చేసుకుంటాము. అల్లం ఇంకా పసుపు అయితే వేసింది. చూడండి నెక్స్ట్ మా కోసం అయితే బగారా రైస్ కాలే ఇంకా ఇప్పుడే పెట్టారు. ఇంత కలర్ వచ్చేసింది మంచిగా యమ్మీ యమ్మీగా. ఇక్కడైతే ఆయిల్ ఇంకా కొంచెం గీ అయితే వేశారు. అయితే జీలకర్ర, ఇలాచి, లవంగా, జీలకర్ర ఇప్పుడు వేస్తుంది మా మమ్మీ. నాకు వేయలేదు. ఇంకా సాజీరా, ఇదైతే అవుతుంది. ఇది కొంచెం సాజీరా, ఇంకా చెక్క, బగారాకు లేదు ఫ్రెండ్స్. ఇక్కడైతే అవుతుంది. టేస్ట్ కోసం కొంచెం కరివేపాకు, పుదీనా, కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిర్చి,
ఆనియన్స్, ఇప్పుడైతే దీంట్లో కూడా కొత్తిమీర అయితే వేసేసింది. అండి మా మమ్మీ అయితే కారం వేయడం మర్చిపోయింది కాబట్టి ఇప్పుడైతే వేస్తుంది. అంటే కొంచెం ఆ కారం ఈ కారం అయితే వేస్తుంది. ఇప్పుడైతే అల్లం పేస్ట్, ఇప్పుడు కరెంటు కూడా పోయింది. వాటర్ అయితే మా అమ్మమ్మ అయితే పోసింది. చూడండి ఎంత బాగుందో, యమ్మీ యమ్మీగా. మా అమ్మమ్మ అయితే ఇప్పుడైతే సాల్ట్ వేస్తుంది. మిక్స్ చేయమ్మమ్మ, గంటేది చూడండి చికెన్. చికెన్ అయితే అయిపోవడానికి వచ్చేసింది. మా అమ్మ అయితే దీంట్లో రైస్ వేసింది. మా అమ్మమ్మ అయితే చికెన్లో మసాలా వేస్తుంది. మసాలా ఇప్పుడే చేసింది. ఇప్పుడు మేమైతే దీంట్లో కూడా మసాలా అయితే వేసుకుంటాము. మీరు వేసుకుంటారో లేదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫైనల్గా మా చికెన్ అయితే ఇలా వచ్చింది. మీరు కూడా ఇలానే చేసుకుంటారో కామెంట్ చేయండి. ఇంకా చూడండి బగారా రైస్. మా అమ్మమ్మ అయితే మర్చిపోయి బగారా రైస్ మాడగొట్టేసింది. ఇంకా అలానే పక్కన మా పెద్దవాళ్ళు వాళ్ళ ఊరు నుంచి అయితే కళ్ళు అయితే తీసుకొచ్చారు. మాకు కూడా కొంచెం అయితే ఇచ్చారు. మేమైతే దాంట్లో ఆమ్లెట్ వేసుకొని అయితే తింటున్నాము, అదే తాగుతున్నాము. చూడండి మేమందరం అయితే తాగుతున్నాం. మీరు కూడా కళ్ళు తాగుతుంటే కామెంట్ అయితే చేయండి. కళ్ళు అయితే మన హెల్త్కి అయితే మంచిది. మీరు కూడా తాగుతున్నట్టయితే కామెంట్ చేయండి. ఇఫ్ లైక్ దిస్ వీడియో, లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై బై, టాటా.